ప్రార్థన చేసుకొని ఈరోజు బైబిల్ పఠనాన్ని ఆరంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, మరొకసారి సోమవారం సాయంకాలం పేదవేల్లో కూడుకొని ప్రభు బైబిల్ పఠన నిమిత్తం మమ్మల్ని చేర్చినందుకు మీకు ఎంతో వందనాలు. సకాలంలో వచ్చి ప్రభు ముందుగా వచ్చి ఏర్పాట్లు చేసిన వారిని బట్టి మీకు ఎంతో వందనాలు. వారిని మీరు నియమించండి. ఇంకా ఎవరైతే మార్గం మధ్యలో ఉన్నారో వారు కూడా త్వరగా రాగలుగుతున్నట్లుగా మీరు ఎటువంటి సహాయపడండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా వారు కూడా వచ్చి పాటల ద్వారా స్తుతించి వాక్యం నుంచి నేర్చుకోగలిగినట్లుగా సహాయం చేయండి. ఈ మైక్ని, సౌండ్ సిస్టమ్ని, వాయిద్యాలను, రికార్డింగ్ అన్నింటిలో కూడా మీరు తోటి సహాయపడండి. మీ ఆత్మనాన్ని అనుగ్రహించండి. నా యొక్క గొంతుకును కూడా కొట్టడి స్వస్థపరచండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం ప్రభా అపోస్తలైన పౌలు యొక్క మొదటి సువార్త దండయాత్రను ధ్యానిస్తుంటున్నాం. గడిచిన కొద్ది వారాలుగా అపోస్తలైన పౌలు జీవితము, అపోస్తలైన పౌలు యొక్క పరిచర్య ధ్యానిస్తుండగా మీరే మాకు తోడు సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ నడిపిస్తున్నాం, నాకు అనుగ్రహించండి. నాకు శిలోచాలను మరుగుపరచండి. ఏదైతే వాక్యం నుంచి నేర్చుకోవాలో, ఏదైతే ప్రభావ నేర్చుకొని సరి చేసుకోవాలో మాతో మాట్లాడండి. ఇది కూడా వాక్యం వెలుపల నుంచి అనవసరమైన సంగతులు చూడకుండా వాక్యంలో నుంచే ప్రభావ ధ్యానించగలిగినట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటున్నాను. కరెంట్ వాతావరణంలో మీరే ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకోండి. బయట నుంచి ఎటువంటి శబ్దాలు డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి. ఎవరైతే రాలేకపోతున్నారో ఈ దినం కొన్ని కారణాలను బట్టి వారికి రావాల్సిన భాగంను మీరు వారిని అనుగ్రహించండి. మిగిలిన సమయంతో మీ హస్తానికి అప్పగిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నూట 14వ పాట పాడుతాం. 114 పాత పుస్తకంలో 112 ఓ ప్రేమ గల యేసు ప్రేమించినాము. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు నన్ను, స్తుతింతును రక్షణనిచ్చినావు. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు రక్షణనిచ్చినావు. అద్భుతయాగమందు అందరికై బలియే, అద్భుతయాగమందు అందరికై బలియే, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమిచ్చి, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమిచ్చి. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు ప్రభుతో సాగిపచేసినావు
483 నిత్యము నిలిచినది పాఠ పుస్తకంలో 478 నిత్యము నిలిచినది 483 477 నిత్యము సునది దేవుని వాక్యము సత్యము సర్వము
కోరస్ నుంచి పల్లవిలో నుంచి చివరిలో దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథం ఇది మనం ఇంతకుముందు వాడుకున్నాము. ఇది
అవి మార్చి పడదు. మొదటిది, మూడవది, 5వది, 7వది. 1357 790. పాత పుస్తకంలో 768, 790, 768. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, చదువుకునందు జీవం. సమాధానం పరిశుద్ధ గ్రంథమందున్నది. దైవ సమాధానం పరిశుద్ధ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మరొకసారి సోమవారం సాయంకాలం నిలువెల్లో వాళ్ళందరూ కూడా సమకూర్చి బైబిల్ పఠనం నిమిత్తం ప్రభా మమ్మల్ని నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు. కొద్ది వారాలుగా ప్రభా అపోస్తలుడైన పౌలు జీవిత చరిత్ర, ఆయన సువార్త దండయాత్రను ధ్యానిస్తుంటున్నాం. ఇంతవరకు కూడా ప్రభా మీరు చూపించిన కృపను బట్టి మీకు ఎంతో వందనాస్తుతులు చెల్లిస్తున్నాం. అపోస్తల కార్యము 11వ అధ్యాయం నుంచి ఇంకా ఏ సంగతులు నేర్చుకోవాలో పరిశుద్ధాత్మపరచండి. ఏ యోగ్యత మరుగుపరిచి వాక్యం వివరించినట్టుగా సహాయపడండి. ఏదైతే ప్రభావ మానవ చెప్పలేకపోతున్నాం ప్రభా, అది పరిశుద్ధాత్మ దేవుడే వివరించినట్లుగా మీరు సహాయం చేయండి. కొద్ది సమయం మా యొక్క గమనం అంతా కూడా దేవుడి వాక్యం మీద పెట్టగలిగినట్లుగా సహాయం చేయండి. ఎటువంటి శబ్దాలు డిస్టర్బెన్సెస్ లేకుండా మా తలంతా చేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 42 నుంచి 52 వరకు మార్చి చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు
13:42 నుంచి 52 వరకు మార్చి చదువుదాం. ఈ భాగాన్ని బిగ్గరగా చదవండి, స్పష్టంగా చదవండి. వారు సమాజ మందిరంలో నుండి పిలుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవాలని జనులు వేడుకొనిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చింది. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లున్నది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవులకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. వీరు తమ పాద ధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోన్యకు వచ్చింది. చదువుకున్న వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినప్పుడు మాట్లాడుకుంటా. గడిచిన 2 వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తున్నాం కదా, అపోస్తలుడైన పౌలు యొక్క మొదటి సువార్త దండయాత్ర. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు యొక్క మొదటి సువార్త దండయాత్ర. ఇప్పుడు మనం చదువుకున్న వచనం అంతా కూడా, అంటే ఇక్కడ ఎక్కడ చదువుతున్నాడు, ఏ ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు సమాజ మందిరంలో ఆయన బోధించాడు, ఏ ప్రాంతంలో చూడండి. 14వ వచనం అపోస్తల కార్యములు 13:14. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలో ఉన్న అంత్యోకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు మ్యాప్ లో మనం చూస్తున్నాం కదా, చూడండి ఎక్కడ బయలుదేరారు వాళ్ళు. చూడండి కనిపిస్తుంది కదా, వాళ్ళు ఎక్కడ బయలుదేరారు, అంత్యోకయలో బయలుదేరారు. ఇది అంత్యోకయ. అక్కడి నుంచి సెలూకయ, తర్వాత కుప్రా అనే ద్వీపానికి వచ్చారు, సలామి పాపు అనే స్థలానికి. అక్కడ నుంచి పెర్గేకు వెళ్ళారు. అక్కడ నుంచి ఇక్కడ ఇంకొక అంత్యోకయ ఉంది. ఈ అంత్యోకయని ఏమంటారంటే పిసిదియలో ఉన్న అంత్యోకయ. ఇప్పుడు మనం చదువుకున్న భాగం అంతా కూడా పిసిదియలో ఉండే ఆ అంత్యోకయ ప్రాంతంలో జరిగిందనమాట. అక్కడ సమాజ మందిరంలో అపోస్తలుడైన పౌలును వారు అవకాశం ఇచ్చారు. అపోస్తలుడైన పౌలుకు చూడండి 15వ వచనం ధర్మశాస్త్రమును క్షమించండి. 15 ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని వినయడలా చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలవబడి చేసైక చేసి ఇట్లా, నేను ప్రతి ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళేవారు, వాళ్ళు సమాజ మందిరానికి వెళ్ళేవారు. ఎందుకంటే సమాజ మందిరంలో యూదులు కూడుకుంటారు. యూదులు ప్రతి శనివారం సబ్బాతు దినమున కూడుకుంటారు. అక్కడ వారు లేఖనములు చదువుతారు. అక్కడ వారికి మోషే ధర్మశాస్త్రం ఉంది, అంటే మొదటి 5 గ్రంథాలు ఉన్నాయి. ఇంకా ప్రవక్తల గ్రంథాలు కూడా వారి దగ్గర ఉన్నాయి. కాబట్టి వారు చదువుతారు. ఇప్పుడు మొదటి చదివారు కదా, ఏం చదివారంటే 15వ వచనంలో ఏమని రాయబడింది, ధర్మశాస్త్రమును ఏమనుంది, ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత, అంటే ఒకరు ఫస్ట్ ఏం చేస్తారంటే రీడింగ్, బైబిల్ రీడింగ్ చేస్తారన్నమాట. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి వారి తలంపులు పంచుకుంటారు, అంటే వాక్యం బోధిస్తారు. ఈసారి అపోస్తలుడైన పౌలుకు అవకాశం దొరికింది. దొరికినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఎక్కడి నుంచి ఆరంభించాడంటే
ఐగుప్తు నుంచి ఆరంభించాడు. 17వ వచనంలో ఉంది కదా, ఐగుప్తు దేశం నుంచి దేవుడు ఇశ్రాయేలీయులను ఏ విధంగా విడిపించాడు, అరణ్యంలో ఏ విధంగా దేవుడు వారికి తోడుండి సహాయపడ్డాడు, మొత్తం ఆ స్టోరీ అంటే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర అంతా చెప్పాడు. ఇశ్రాయేలు యొక్క చరిత్ర అన్యజనులకు చెప్పాడు అనుకోండి, అర్థమవుతుంది వారికి? అర్థం కాదు. వాడి సమాజ మందిరంలో కూడుకునేది ఎవరు? యూదులు. కాబట్టి అక్కడ వారికంతా చరిత్ర అంతా తెలుసు. ఇశ్రాయేలు చరిత్ర ఏ విధంగా 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు, అక్కడి నుంచి ఏ విధంగా వారు విడిపించబడ్డారు, అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు, తర్వాత కనాను దేశంలో స్వాధీనం చేసుకున్నారు, తర్వాత వారికి దేవుడు న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను అనుగ్రహించడం అంతా తెలుసు వారికి. కాబట్టి అవన్నీ సంగతులు చూడండి, 17వ వచనం నుంచి అవన్నీ చెప్తున్నాడు అన్నమాట. చెప్తూ మనం పోయిన వారం మనం ఏం చూసామంటే చూడండి, ఈ 38వ వచనం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. పోయిన వారం చూసాం కదా, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అంటే పాప క్షమాపణ. రెండవది 39, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడనియో మీకు తెలియగాక. ఈ వారం మన అంశం ఏంటంటే ప్రీ డెస్టినేషన్. ఈ వారం మన అంశము ప్రీ డెస్టినేషన్ అంటే ముందుగా నిర్ణయించబడుట. అంటే దానికంటే ముందు పోయిన వారం చూస్తున్న 2 అంశాలని మరలా క్లుప్తంగా చెప్తాను. ఒకటి పాప క్షమాపణ, రెండవది ఏంటి? నీతిమంతులుగా తీర్చబడుట. ఇంగ్లీష్ లో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, జస్టిఫికేషన్ అంటే తెలుగులో నీతిమంతులుగా తీర్చబడుట. చూడండి, మోషే ధర్మశాస్త్రంలో ఎక్కడ కూడా పాపికి క్షమాపణ లేదు. అంటే పశ్చాత్తాపడితే పాపాలు క్షమించబడతాయి అనేది లేదు. ఒక వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడాలంటే ఏం కావాలంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం బలి అర్పించాలి, రక్తము చిందించబడాలి. ఎందుకంటే మనకు బాగా వచనం తెలుసు కదా, రక్తము చిందించబడకుండా చెప్పండి పాప క్షమాపణ లేదు. నేను సారీ చెప్పాను, నేను మారు మనసు పొందాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, హృదయంలో చాలా బాధ అవుతుంది, దయచేసి నన్ను క్షమించండి, క్షమిస్తాడు. కానీ ఏం చేయాలి? ఖచ్చితంగా బలి అర్పించాలి. ఖచ్చితంగా ఒక పశువునో, ఒక పక్షినో, ఒక గొర్రెనో, మేకనో, దూడనో, అంటే నువ్వు చేసే పాపాన్ని బట్టి అన్నమాట. చిన్న పాపం అయితే పావురాలు, పక్షులు తీసుకురావాలి, వాటి రక్తంతో పాపాలు కడుక్కోవాలి. ఇంకొంచెం పెద్ద పాపం అయితే గొర్రెలు, మేకలు, ఇంకా పెద్ద పాపం అయితే దూడ, ఇంకా పెద్ద పాపం అయితే కొన్ని రోజులు పాలెం వెలుపలు ఉండాలి, ఇంకా పెద్ద పాపం అయితే రాళ్లతో కొట్టి చంపబడాలి. క్షమాపణ ఉందా? శిక్షనే ఉంది. మోషే ధర్మశాస్త్రంలో శిక్ష ఉంది కానీ క్షమాపణ లేదు. ఇది యూదులకు బాగా తెలుసు అనమాట. అందుకనే చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే 38వ వచనంలో, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతున్నది. ఈయన ద్వారా అంటే ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా మాత్రమే పాప క్షమాపణ. ఎందుకంటే ఆయన ఒక్కసారిగా చూడండి, ఒక గొర్రె పిల్ల రక్తము, పశువుల రక్తము, పక్షుల రక్తం అంటే ఎందుకు వాటి రక్తం చిందించాలంటే పాపం లేని రక్తం వాటి, అంటే పరిశుద్ధమైన రక్తం. నేను చనిపోతాను నీ పాపాల కోసం అని ఎవరైనా నా స్నేహితుడు వచ్చాడు అనుకోండి, చెల్లుతుందా? చెల్లదు. ఎందుకు? ఆ రక్తం పాపం లేని రక్తం కాదు, పరిశుద్ధ రక్తం కాదు, పాపంతో ఉన్న రక్తం. కాబట్టి పశువులు, పక్షుల రక్తం ఎట్లాంటిది? పాపం లేని రక్తం. అందుకని వాటి రక్తమును చిందించి అర్పించి వారి రక్తంలో పాపాలు కడుక్కునేవారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక్కసారిగా ఈ పశువులు, పక్షులు ఇవన్నీ వద్దు కానీ ఒక్కసారిగా నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును నేను పంపిస్తాను. కాబట్టి చూడండి, పాప క్షమాపణ ఏ విధంగా కలుగుతుందంటే యేసు ప్రభువును విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా మన పాపాలు కడగబడతాయి. చాలా సులువు. పాత నిబంధనలో ఏం చేసేవారు?
పక్షులు తీసుకురావాలి, పశువులు తీసుకురావాలి. అంటే ఏంటి? డబ్బు ఖర్చు పెట్టాలి, కొనాలి కదా పశువులు పక్షులు. అయితే ఈ రోజు మన పాపాలు ఎలా క్షమించబడుతున్నాయి? ఎలా క్షమించబడ్డాయి? కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా, మన పాపాలు యేసు నామములో ఒప్పుకోవడం ద్వారా ఎంత సులువుగా మన పాపాలు క్షమించబడ్డాయి. ఇది యూదులు ఒప్పుకుంటారా? యూదులు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే వాళ్ళు ఏమనుకుంటారంటే క్రియల మూలంగా, అంటే కొన్ని నీతి కార్యాలు చూడండి, మన అన్యులు ఉన్నారు కదా మన చుట్టూ, వారు కూడా ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు పాపాలు పోవాలంటే ఏం చేస్తారు? పుణ్యక్షేత్రాలు తిరగాలి, డబ్బులు ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి, వెండి ఇవ్వాలి, లేకపోతే దేవునికి తల ఎంట్రుకలు ఇవ్వాలి, అంటే ఏదో ఒకటి చేయాలి. అవన్నీ లేకుండా సులువుగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయని చెప్తున్నాడు వారికి అపోస్తలుడైన పౌలు. ఎవరికి చెప్తున్నాడంటే ధర్మశాస్త్రం బాగా తెలిసిన యూదులకు చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకా చూడండి ఏమంటున్నాడంటే 39లో, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడని మీకు తెలియగాక. చూడ, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి తప్పు చేశాడు, దొంగతనం చేశాడు అనుకోండి. ఒక వ్యక్తి దొంగతనం చేసిన తర్వాత ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. అందరూ క్షమించారు ఆ వ్యక్తిని. క్షమించినంత మాత్రాన ఆ వ్యక్తిని ఇప్పుడు నీతిమంతుడు అని అనొచ్చా? అనగలమా? అనలేము కదా. ఆ వ్యక్తి దొంగతనం చేసి, తప్పు చేసి, పాపక్షమాపణ పొంది పశ్చాత్తాప పడినా సరే మనం ఏమంటాము? దొంగనే అంటాం. ఎందుకంటే ఒకప్పుడు దొంగతనం చేశాడు, ఇప్పుడు మంచి జీవితాన్ని జీవిస్తున్నాడు, అయినప్పటికీ ఏమంటాము? ఆ వ్యక్తి నీతిమంతుడు అయిపోతాడా? ధర్మశాస్త్రంలో ఆ వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడడం లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతామో ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. నీతిమంతులుగా చేయడం అంటే అర్థం ఏంటంటే అసలు మనం పాపమే చేయనట్టు అన్నమాట. ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది అది, మనసులో మనం ఒప్పుకుంటామని చెప్పండి. ఒక తప్పు చేశాము, పోయిన వారం కూడా చెప్పాం కదా, అపోస్తల కార్యములు 15 లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు కథ ఉంది, ఉపమానం ఉంది. తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు ఆస్తిని తీసుకొని దూరంగా వెళ్ళిపోయి ఆస్తి అంతా ఖర్చు పెట్టి తన తప్పును తెలుసుకొని బుద్ధి వచ్చి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి సరిచేయబడ్డాడా? సరిచేయబడ్డాడు, సమకూర్చబడ్డాడు. తన స్థానం పోగొట్టుకున్నాడు, ఇప్పుడు స్థానం మళ్ళా తిరిగి దొరికింది. కుమారుని స్థానం పోగొట్టుకున్నాడు. మళ్ళా ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో తండ్రి ఏం చేశాడు? శిక్షించాడు. తండ్రి శిక్షించాడా? ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే ఆ కుమారుడిని ఏం చేయాలో తెలుసా? ఊరి గవిని దగ్గర తీసుకెళ్లి, పెద్దల దగ్గర తీసుకెళ్లి చెప్పాలి, నా కుమారుడు ఇట్లా తప్పు చేశాడు, ఆస్తి అంతా తీసుకొని ఇంటి నుంచి పారిపోయాడంటే అప్పుడు ఊరి పెద్దలు ఏం చేస్తారో తెలుసా? ఏమంటారు? పోలీలే పాపం అంటారా? రాళ్ళతో కొట్టి చంపాలంటారు. ఎందుకు? మోసే ధర్మశాస్త్రం చెప్తుంది అదే. అయితే ఆ తండ్రి ఏం చేశాడు? శిక్షించాడా? శిక్షించలేదు, క్షమించాడు. అంటే నిజానికి చూస్తే వాళ్ళ ఇంట్లో ఏం జరగాలి తెలుసా? వాళ్ళ ఇంట్లో ఫ్యూనరల్ సర్వీస్ జరగాలి. ఫ్యూనరల్ సర్వీస్ బదులు ఏం జరిగింది? లవ్ ఫీస్ట్ జరిగింది, ప్రేమా బిందు. కదా, భూస్థాపన కార్యక్రమం జరగాల్సింది పోయి ప్రేమా బిందు. కాబట్టి అంటే ఆ తండ్రి ధర్మశాస్త్రం ప్రకారం చేయలేదు, ఆయన తన దయ చూపించాడు, కృప చూపించాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆ వ్యక్తి తప్పు చేసి సరి చేసుకున్నా సరే ఇంకా మనం ఏమంటాం? ఆ వ్యక్తిని ఇంకా ఏమంటాం? తప్పుపోయిన కుమారుడే అంటాం. నీతిమంతుడు అంటామా? నీతిమంతుడైన కుమారుడు అంటామా? ఎందుకంటే ధర్మశాస్త్రం ఒప్పుకోదు. అయితే మన పాపములు ఆయన మీద వేసుకున్నాడు, ఆయన నీతిని ఆయన మనకు ఆరోపించాడు. దీన్ని ఏమంటామంటే జస్టిఫికేషన్, అంటే నీతిమంతులుగా తీర్చబడుట. ఒక తప్పు చేసిన వ్యక్తి, ఒక దోషం చేసిన వ్యక్తి సరి చేసుకున్నా సరే ఆ వ్యక్తి దోషే అవుతాడు లోకం దృష్టిలో, ధర్మశాస్త్రం దృష్టిలో. భారతదేశంలో కూడా చట్టం ఉంది కదా, ఇండియన్ పీనల్ కోడ్.
తర్వాత భారతీయ న్యాయ సంహిత ఉంది కదా, దాంట్లో కూడా ఒక వ్యక్తి తప్పు చేసి ఆయన దోషిగా తీర్చబడ్డాడు అనుకోండి, జీవితాన్ని సరి చేసుకున్నాడు అనుకోండి, సరి చేసుకున్నంత మాత్రాన నీతిమంతుడు అయిపోతాడు. ఈ వ్యక్తి నీతిమంతుడు అని చెప్పగలవా? చెప్పలేము. ఆ వ్యక్తి తప్పే, ఆ వ్యక్తి దొంగనే, ఆ వ్యక్తి నరహంతకుడే అంటాం. అయితే ఈరోజు మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతులు అంటున్నాడు. చూడండి, నీతిమంతులు అంటే చాలా పెద్ద టైటిల్ ఇస్తున్నాడు అనమాట. అది కేవలం ఏ విధంగా సాధ్యం అంటే మన పాపమును ఆయన మీద వేసుకున్నాడు, యేసు ప్రభు మీద వేసుకున్నాడు, ఆయన నీతిని మనకు ఆరోపించాడు. చూడండి, మొదటి కొరింథీ 5:21 చదవండి ఎవరైనా. మొదటి కొరింథీ 5:21 త్వరగా చదవాలి. క్షమించండి, 2వ కొరింథీ 5:21. చూడండి, మనము దేవుని నీతి అన్నట్లు పాపమైన మన కోసము పాపిగా చేశాను. ఏమనుంది అక్కడ? పాపిగా చేసినందా? చూడండి, చదవండి ఒకసారి. ఏం చేశాడంటే మన కోసము పాపముగా చేశాను, పాపిగా కాదు. అంటే మన కోసం ఏమయ్యాడు ఆయన? పాపముగా మార్చబడ్డాడు. అంటే మన పాపం అంతా ఆయన మీద తీసుకున్నాడు. ఇదేంటంటే ట్రాన్స్ఫర్ అయింది అనమాట. మన పాపమేమో ఆయన మీదకి వెళ్ళింది, ఆయన నీతి మన మీదకి వచ్చింది, మనము నీతిమంతులం అయిపోయాం. చూడండి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే సులువుగా నయా పైసా ఖర్చు లేకుండా ఇప్పుడు మనకు ఇవ్వబడిన బిరుదు ఏంటంటే నీతిమంతులు. చూడండి, లోకంలో ఏ చట్టం కానీ మీరు ఎవరినైనా అడగండి, ఏ మతం వారినైనా కానీ, లేకపోతే ఏ గుంపు వారినైనా, ఏ పవిత్ర గ్రంథాన్ని చదివే వారినైనా అడగండి, మీ గ్రంథము ఒక వ్యక్తి, ఒక పాపి, తప్పు చేసిన వ్యక్తి క్షమాపణ పొందితే, ప్రాయశ్చిత్త పడితే ఆ వ్యక్తిని నీతిమంతుడని చెప్తుందని అడగండి. ఏ గ్రంథం చెప్పదు, కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే. అది కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే. అంటే ఒక్క నయా పైసా ఖర్చు పెట్టకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, ఏ పుణ్యక్షేత్రానికి, ఏ కొండకు గుడ్లకు ఎక్కకుండానే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపములు ఆయన తీసుకున్నాడు, ఆయన పాపముగా చేయబడ్డాడు. మనం ఏమయ్యాము? నీతిమంతులం అయిపోయాము. చూడండి, నీతిమంతులు ఏ విధంగా అయ్యామో కొన్ని వచనాలు చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 3:24 అందరం కలిసి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఇక్కడ ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామంట? కృప చేత. We are justified by grace. కృప చేత నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. రెండవది చూడండి, 5వ అధ్యాయం, రోమా 5వ అధ్యాయం మొదటి వచనం. రోమా 5వ అధ్యాయం మొదటి వచనం అందరము కలిసి చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందము. రెండవది, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అదే అధ్యాయం, రోమా 5వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. ఏ విధంగా? రక్తము ద్వారా, జస్టిఫైడ్ బై బ్లడ్. కృప చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంకా 2 సంగతులు. 8వ అధ్యాయం, రోమా 8వ అధ్యాయం 30వ వచనం.
రోమా 8:30 అందరం కలిసి చదువుకుందాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇక్కడ దేవుడు చేస్తున్న పని అంటే దేవుని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. We are justified by God. కృప చేత విశ్వాసము ద్వారా యేసు ప్రభు రక్తము ద్వారా దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం. చివరికి చూడండి, మొదటి కొరింథీ 6:11. మొదటి కొరింథీ 6:11 అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 6:11. మీరు కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. జస్టిఫైడ్ బై స్పిరిట్. ఆత్మ చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం. కృప చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం. రెండవది విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మూడవది రక్తము ద్వారా, యేసు ప్రభు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. నాలుగవది దేవుని ద్వారా, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కదా. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపిని నీతిమంతుడు అన్నాడంటే అది అసాధ్యం. ఒక పరిశుద్ధుడైన దేవుడు పాపిని నీతిమంతుడుగా ఎట్లా అనగలడు? ఒకవేళ పరిశుద్ధుడైన దేవుడు పాపిని నీతిమంతుడు అన్నాడు అనుకోండి, ఆయన నీతిమంతుడు కాదనమాట, అంటే ఆయన అన్యాయస్తులు అవుతాడు. అయితే పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపిని ఏ విధంగా నీతిమంతుడు అంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువును చూసి, యేసుక్రీస్తు ప్రభువును బట్టి నిన్ను నన్ను నీతిమంతులు అని అంటున్నాడు. కాబట్టి నాలుగవది దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఐదవది ఆత్మ చేత, జస్టిఫైడ్ బై ద స్పిరిట్. ఇప్పుడు తర్వాత చివరి అంశానికి వెళ్ళాం. ఈరోజు ఇందాక చెప్పాను కదా ఏ అంశం గురించి ధ్యానించబోతున్నామని చెప్పాను ఈరోజు. ప్రీడెస్టినేషన్. చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, 46వ చదువుతున్నాం. చూడండి, ఈ యొక్క అంశము ప్రీడెస్టినేషన్ అని ఇంగ్లీష్ లో అంటారు. తెలుగులో ముందుగా నిర్ణయించబడుట. ఇంగ్లీష్ లో ప్రీడెస్టినేషన్. ఈ అంశం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లేకపోతే మనం పొరపాటు పడే అవకాశం ఉంది, మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ప్రాముఖ్యంగా రక్షణ పొందిన వారికే బాగా అర్థమవుతుంది. చూడండి, 46 చదువుతున్నాను. 46 అపోస్తల కార్యములు 13:46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. మనం చదువుకున్నాం కదా. ఆ పిసిడియాలో ఉన్న అంత్యోక్యకు వెళ్ళిన తర్వాత సమాజ మందిరంలో అపోస్తలైన పౌలుకు అవకాశం దొరికినప్పుడు ఐగుప్తు నుంచి మొదలు పెట్టాడు. అపోస్తలైన పౌలు చరిత్ర అంతా చెప్పుకొచ్చాడు. పాప క్షమాపణ గురించి చెప్పాడు, నీతిమంతులుగా తీర్చబడే దాని గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఉంటే కొంతమంది ఏమన్నారు, మరలా వచ్చే విశ్రాంతి దినంలో కూడా మరలా వచ్చి మీరు నాకు చెప్పండి అన్నారు. మరలా వచ్చారు. చెప్పినప్పుడు కొంతమంది యూదులు ఏం చేశారంటే అసూయపడ్డారు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు పౌలు బర్నబాను వెంబడిస్తున్నారు. ఎందుకంటే వీరి యొక్క బోధ నచ్చింది వారికి. ప్రాముఖ్యంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ కార్యం జరిగిందనమాట. కాబట్టి చాలా మంది వీరిని వెంబడిస్తా ఉన్నప్పుడు అసూయ చేత వారు ఏం చేశారో చూడండి. అక్కడ 45వ వచనం చూడండి. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. వాళ్ళు ఏం చెప్పారు? మత్సరం వచ్చింది అంటే అసూయ, కుళ్ళు, కపటము, ద్వేషం అన్నీ వచ్చే వాళ్ళకి. అంటే ఎందుకంటే ఎక్కువ మంది వెంబడిస్తున్నారు వీళ్ళని. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటాడు 46లో, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే, చూడండి ఈ మాట గమనించండి, మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఏమంటున్నాడు? దేవుని వాక్యం అంటే సువార్తను తిరస్కరించి
మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకుని వచ్చినారంటే మీరు ఎటుపోతున్నట్టు పరలోకమా నరకమా? చెప్పండి, పరలోకమా నరకమా? నరకం. ఎందుకంటే స్వార్థను అంగీకరించట్లేదు. అంగీకరించకుండా నిత్య జీవానికి అపాత్రులుగా మిమ్మల్ని మీరే చేసుకుంటున్నారు అంటున్నాడు ఇక్కడ. అయితే ఇప్పుడు ఇంకొక వచనం చూడండి, 48వ వచనం. 48 నేను చదువుతున్న జాగ్రత్త గమనించిన. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. ఈ మాట చూడండి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. 46 ఏమనుంది? మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకుంటున్నారు అని ఉంది. 48లో ఏమనుంది? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అంటే ఈ రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉన్నాయా కదా? ఆపోజిట్ గా ఉన్నాయా? ఒకదానికి ఒకటి సపోర్టివ్ ఉన్నాయా కదా? ఒక వచనం ఏముంది? సువార్తను మీరు తిరస్కరిస్తే మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులు అయిపోతున్నారు, అంటే నరకానికి వెళ్ళిపోతున్నారు. 48 ఏమనుంది? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు. అంటే దాని అర్థం ఏంటి? నిత్య జీవనం నిర్ణయింపబడిన వారు అంటే ఉదాహరణకు మనం ఇక్కడ సెంటర్కి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి స్వార్థ చెప్పాం అనుకోండి, మన బాధ్యత ఏంటంటే స్వార్థ చెప్పడం వరకే మన బాధ్యత. ఇంతకుముందు చెప్పాను కదా, మన బాధ్యత ఏంటి? స్వార్థ చెప్పడం మన బాధ్యత. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ, మనకి ప్రాముఖ్యమైన ఆజ్ఞలు 2 ఉన్నాయి కొత్త నిబంధనలో, ఇంపార్టెంట్ కమాండ్మెంట్స్. ఒకటేమో బలలో పాల్పొందడం, రెండవది సువార్త ప్రకటించడం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు చేయాల్సింది. బలలో పాల్పొందకపోతే ఏమవుతుందంటే, అప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం అంటాడు, మీకు నిత్య జీవం లేదు, మీలో నాలో మీకు ఏం లేదు, పాలు లేదు. ఒక బలలో పాలు పొందకపోతే మనకు ఆయనలో పాలు లేనట్టే. కాబట్టి 2 ఆజ్ఞలు ఇవి. బలలో పాలు పొందడం ఒకటి, స్వార్థ ప్రకటించడం. ఇప్పుడు స్వార్థ ప్రకటించడం అంటే మనం చేయాల్సింది ఏంటంటే స్వార్థ ప్రకటించేంత వరకే మన పని. పాపాలు ఒప్పించేది ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత? దేవుడు, అంటే పరిశుద్ధాత్ముడి బాధ్యత. కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొంతమందికి మోకరింపు చేసి బలవంతంగా పాప ప్రార్థన చేపిస్తారు. కొంతమంది బలవంతంగా, అంటే వాళ్ళు ప్రార్థన ఎట్లా చేయాలో తెలియకపోతే నేర్పించవచ్చు. కొన్నిసార్లు ప్రార్థన చేయడం రాదు కొంతమందికి, కాబట్టి నేర్పించడంలో తప్పులేదు. అయితే బలవంతంగా ఒక వ్యక్తిని నువ్వు పశ్చాత్తాపడు, నీ పాపాలు ఒప్పుకొని చేయలేవు, ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు బయట రోడ్డు మీదకి వెళ్ళాము, స్వార్థ ప్రకటిస్తున్నాం. స్వార్థ ప్రకటిస్తే చూడండి ఇక్కడ ఏమని రాయబడింది? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అంటే దాని అర్థం ఏంటి? అంటే నిత్య జీవానికి ఎవరెల్లాలో ముందుగా ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడంట? డిసైడ్ చేసేసాడు దేవుడు ముందుగానే. ఇందాక వచ్చిన వారి సువార్తను తిరస్కరించి నిత్య జీవానికి వారికి వారు అపాత్రులు అయ్యారని ఇందాక చదువుకున్నాం. ఇప్పుడేముంది? అదే అధ్యాయంలో నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అంటే దేవుడు అదే ప్రీ డెస్టినేషన్ అంటే అర్థం ఏంటంటే ముందుగా నిర్ణయించుట. చూడండి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8వ అధ్యాయం. రోమా 8:29-30 నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. రోమా 8:29-30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో, చూడండి మాట గమనించండి, దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇక్కడ ఏమని రాయబడింది? దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని ముందుగా నిర్ణయించాడంట. అంటే
ఈరోజు బైబిల్ స్టడీకి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు ఎవరు నిర్ణయించారు? ఎవరు నిర్ణయించారు? దేవుడే నిర్ణయించాడు. అంటే దాని అర్థము ఎవరైతే రాలేదు, అయ్యో నేను రాలేకపోయినా బాధపడిన అవసరం లేదనా? సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో దేవుడి యొక్క సార్వభౌమ అధికారం, ఒకటి దేవుని యొక్క సార్వభౌమ అధికారం. దేవుని యొక్క సార్వభౌమ అధికారంలో ఆయన ఎవరిని నిర్ణయించాడో, ఎవరిని ముందుగా నిర్ణయించాలనుకున్నాడో ఆయన ఇష్టం. ఇది మొదటిది. రెండవది మానవుని యొక్క బాధ్యత. దేవుడు సార్వభౌమ అధికారం కాబట్టి ఆయన ఏం చేస్తే జరుగుతుంది, కానీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదని కాదు కదా. దేవుడు ఎవరిని నిర్ణయించాడో వాళ్ళు రక్షణ పొందుతారులే, ఇంకా మనం ఎందుకు సువార్త చెప్పడం అనుకోవచ్చు కదా. అనుకోవద్దా? ఇందాక చెప్పాను కదా, సువార్త ప్రకటించడం అనేది ఆజ్ఞ. మనం సువార్త ప్రకటించినప్పుడు దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారు విశ్వసిస్తారు. కాబట్టి రెండు విషయాలు, ఒకటేమో దేవుడు సార్వభౌమాధికారుడు, సావరెన్ గాడ్. రెండవది హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, అంటే మానవుని బాధ్యత. మన బాధ్యత ఏంటంటే దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేయడం మన బాధ్యత. అంటే ఇప్పుడు బైబిల్ స్టడీకి రావాలి మనం కదా, ప్రకటించబడింది కాబట్టి రావాలంటే కొన్ని పరిస్థితులను బట్టి రాలేకపోతే వేరే విషయము. కానీ దేవుడు చెప్పిన ఆ మాట ఏంటంటే మనం నేర్చుకోవాలి, దేవుడి వాక్యము నేర్చుకోవాలంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోపడాలి. రెండు విషయాలు చూడండి, ఇక్కడ ఇంకో వచనం చదువుదాం. రోమా 9:15. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు సార్వభౌముడు కదా, ఆయన ఇష్టం. ఆయన ఎవరి మీద జాలి చూపించాలనుకుంటే వారి మీద జాలి చూపిస్తాడు, ఎవరిని కరుణించాలనుకుంటే వారిని కరుణిస్తాడు, ఎవరిని ఎన్నుకోవాలనుకుంటే వారిని ఎన్నుకుంటాడు, ఎవరిని ముందుగా నిర్ణయించాలి అనుకుంటే వారిని ముందుగా నిర్ణయిస్తాడు. చూడండి, దేవుని యొక్క ఏర్పాటులో ఈరోజు నేను ఉన్నాం అన్నమాట. మనం దేవుని బిడ్డలం అయ్యామంటే మనం చేసింది ఏం లేదు, మన చిత్తం ఏం లేదు, దేవుడు ముందుగా నిర్ణయించాడు. అందుకని ఎఫెసీ 1వ అధ్యాయంలో 5వ వచనంలో అపోస్తలుడు పౌలు అంటాడు కదా, జగత్తు పునాది వేయక మునుపే క్రీస్తులో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే ముందుగా నిర్ణయం చేశాడు. ఏంటి? ఈ భూమికి పునాదులు వేయక మునుపే ఆయన తీర్మానం చేశాడు, డిసైడ్ చేసేసాడు. ఏమని డిసైడ్ చేశాడు? ఎవరు నిత్య జీవానికి పాత్రులు, ఎవరు నిత్య జీవానికి అపాత్రులు ముందే నిర్ణయం చేశాడు. అయితే స్వార్థ మన యుద్ధకు వచ్చినప్పుడు రెండు విషయాలు చెప్పాను కదా. ఒకటి సావర్నిటీ ఆఫ్ గాడ్, అంటే దేవుడు సార్వభౌముడు. రెండవది హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, అంటే మానవుని యొక్క బాధ్యత. చూడండి, ఈ రెండింటిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుడు సార్వభౌమాధికారంలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే నిన్ను రక్షించబడ్డా. అదే సమయంలో దేవుడు మానవునికి స్వచ్ఛతను కూడా ఇచ్చాడు. మానవుని బాధ్యత ఏంటి? సువార్త నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? సువార్తను అంగీకరించాలి, నీ బాధ్యత. అర్థమవుతుందా? ఈ రెండు వచనాలు ఎలా ఉన్నాయి? ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఉన్నాయి. అయితే మానవుని యొక్క స్వచిత్తము, మానవుని యొక్క బాధ్యత దేవుని సార్వభౌమాధికారానికి వెలుపల లేదు. మానవుని యొక్క బాధ్యత, మానవుని యొక్క స్వచిత్తము దేవుని యొక్క సార్వభౌమాధికారానికి లోపల ఉందా, బయట ఉందా? లోపలే ఉంది. అంటే మనం ఆ స్వార్థను అంగీకరించాలన్నా అంగీకరించద్దన్నా అది దేవుని యొక్క సార్వభౌమ అధికారం లోపల ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నిత్య జీవానికి పాత్రులయ్యారో వారిని ముందుగా నిర్ణయించాడు. చూడండి కొన్ని వచనాలు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
రోమా 11:2. రోమా 11:2. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏమంటున్నాడు? తాను ముందు ఎరిగిన, ముందుగా నిర్ణయించబడిన. ఇంకొక వచనం చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచారము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. చూడు, ఈ మాటలు తరచుగా వస్తాయి. ఏర్పరచబడిన, ముందుగా నిర్ణయించబడిన, అంటే చోజన్ అనే మాట ఒకటి, ఇంకోటి ప్రీ డెస్టినేటెడ్. ముందుగా నిర్ణయించబడిన, ఏర్పరచబడిన. అంటే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మనము దేవుడిని ఏర్పాటు చేసుకున్నామా? చెప్పండి, మనము దేవుడిని ఏర్పాటు చేసుకున్నామా? మనము దేవుడిని కోరుకున్నామా? దేవుడు మనల్ని కోరుకున్నాడా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది కదా, చూడండి. యోహాను సువార్త 15, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరున తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటప్పుడు మీ ఫలము నిలిచి ఉన్నప్పుడు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. యు హ్యావ్ నాట్ చోజన్ మీ బట్ ఐ హ్యావ్ చోజన్ యు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. అంటే మనం రక్షించబడ్డామంటే మనము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాం, దేవుని యొక్క చిత్తంలో ఉన్నాం. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనల్ని క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. మనం ఆయనను ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఆరంభంలో చెప్పాను కదా, ఈ యొక్క తలంపు ఎవరికి బాగా అర్థమవుతుంది, ఎవరు బాగా అర్థం చేసుకోవాలి? రక్షణ పొందిన వాళ్ళు. ఎందుకంటే రక్షణ లేని వాళ్ళు ఏమనుకోవచ్చు, ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకోవాలని కూడా చేసుకుంటారు, వస్తే వస్తా లేకపోతే లేదు. రాసుగా ఇంకో మాట చెప్తాను కదా, రాసుంటే జరుగుతుంది. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన చేయమని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు, కాబట్టి ఆజ్ఞలు పాటించాలి. చూడండి, ప్రార్థన చేయమని చెప్పాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, బలలో పాల్పొందండి, రక్షించబడిన వారు సువార్తను ప్రకటించండి. ఇవన్నీ దేవుని ఆజ్ఞలు అన్నమాట, ఇవన్నీ పాటించాలి. కాబట్టి నేను కూడా ముందుగానే నిర్ణయించబడ్డాం, ముందుగానే దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నామంటే దాన్ని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే మనం ఏమి చేయకుండానే, ఒక నయా పైసా ఖర్చు పెట్టకుండానే, చూడండి, మనకంటే నీతిమంతులు లేరా ఈ లోకంలో? చెప్పండి, నీతిమంతులు లేరా? మనకంటే మంచివారు, నీతిగా జీవించేవారు, సత్యం మాట్లాడేవారు లేరా? చాలా మంది ఉన్నారు, కానీ వారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, కానీ నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను నన్ను ముందుగా నిర్ణయించాడు. కాబట్టి ఈరోజు మనం దేవునికి వందనాలు చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క ప్లాన్లో అన్య దేశంలో పుట్టిన నిన్ను నన్ను, విగ్రహాలను పూజించే నిన్ను నన్ను జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ముందుగా నిర్ణయించేశాడు ఆయన. కాబట్టి మనం ఏ విధంగా జీవించాలంటే మనం దేవునికి కృతజ్ఞులమై జీవించాలి, దేవునికి ఎంతో నమ్మకస్తులమై జీవించాలి. ఎందుకంటే మనకంటే మంచివారు, మనకంటే నీతిమంతులు, మనకంటే పుణ్యకార్యాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. దేవుడు వారిని ఏర్పాటు చేసుకోలేదు, కానీ పాపులమైన నిన్ను నన్ను ఆయన ముందుగా నిర్ణయించి ముందుగానే ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, ఈ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు పక్షపాతి కాదు.
మరలా ఈ ప్రశ్న కూడా రావచ్చు, దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమందిని ఏర్పాటు చేసుకోలేదంటే ఏమనుకోవాలి మనం? దేవుడు పక్షపాతి కాదు, దేవుడు సార్వభౌముడు. గాడ్ ఈజ్ ఎ సావరెన్ గాడ్. ఇట్ ఈస్ సావర్నిటీ హి హస్ చోసెన్ us. ఆయన సార్వభౌమ అధికారంలో ఆయన నిందులను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఉదాహరణ చెప్తాను, ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే. ఇందాక చెప్పినప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు 5 ఉన్నాయి, 100 రూపాయలు 5 ఉన్నాయి. రోడ్డు మీదకి వెళ్ళి నాకు 5గురు మొదట ఎవరు కనపడ్డారో 5గురికి ఇచ్చేసాను, ఒక్కరికి 100 రూపాయలు ఇచ్చేసాను. కొంతమంది చూస్తున్నారు దూరం నుంచి, కొంతమంది ఏం చేశారంటే నేను ఇచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చారు, అయిపోయాను నా దగ్గరికి. ఇప్పుడు అయ్యో నువ్వు చాలా అన్యాయస్తుడివి అని వారు నన్ను అనొచ్చా? వారికి నాకు సంబంధం లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, రిలేటివ్స్ కాదు, వాళ్ళ చర్చ్ వాళ్ళు కాదు, ఎవరు కాదు. ఒడ్డు మీద వెళ్తున్నాను అంతే. మీరు వారికి ఏమైనా అన్యాయం చేసినట్టు అవుతారా? ఎందుకంటే వాళ్ళకి పరిచయమే లేదు. అంటే నేను ఎవరికి ఇవ్వాలనుకున్నానో, ఎవరు ముందు వచ్చారో వారికి ఇచ్చేసాను. అంటే నేనేమి పక్షపాతం చూపించలేదు ఎవరికి. నా దగ్గర ఎంత ఉందో అంత ఇచ్చేసాను. అంటే నాకుండే అధికారం బట్టి, నాకుండే సచిత్వం బట్టి ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇచ్చేసాను అన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవుడు పక్షపాతి కాదు, దేవుడు సార్వభౌముడు. హి ఇస్ నాట్ పార్షియల్. అంటే పక్షపాతం ఏం చూపించట్లేదు దేవుడు, ఆయన సార్వభౌముడు. అందుకని రక్షణ పొందిన నేను ఈరోజు ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి, ఆయనకు నమ్మకస్తులుగా మనం జీవించాలి. ఎందుకంటే నిత్య జీవమునకు ముందుగానే ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు. He has predestinated us for everlasting life. ముందుగానే డిసైడ్ చేశాడు. అంటే మనం ఏం చేశాము? రక్షణ పొందడానికి మనం ఏం చేశాం చెప్పండి? ఏం చేశాం రక్షణ పొందడానికి? ఏం చేశాం? ఏం చేయలేదు. సువార్త మన ఎదురుకు వచ్చినప్పుడు విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచడం కూడా ఎవరు మనకు సహాయపడితే విశ్వాసం ఉంచాం? పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడితేనే విశ్వాసం ఉంచాం, అంతే. అందుకని అపోస్తలుడు పౌలు చెప్పాడు కదా, ఎఫెసీ 2:1 మనకందరికీ తెలుసు. ఎఫెసీ 2:1 ఏముంది? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. చూడండి, ఒక చచ్చినోడికి సువార్త చెప్తే ఏమవుతుంది? ఒక డెడ్ బాడీకి సువార్త చెప్పాం అనుకోండి, డెడ్ బాడీ ఉంది, సువార్త చెప్పాం. చెప్పిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చాం. ఏమని? నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించాలనుకుంటే నీ చేయకపోతే నీకోసం ప్రార్థన చేస్తాం అని ఒక డెడ్ బాడీకి సువార్త చెప్పి ఆల్టర్ కాల్ ఇస్తే డెడ్ బాడీ ఏం చేస్తుంది? స్పందిస్తుందా? అది మన పరిస్థితి అన్నమాట. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా మనలను క్రీస్తుతో కూడా చచ్చిన స్థితిలో ఉన్నామంటే సువార్తను వినలేము, సువార్తను అంగీకరించలేము, పాపాలు ఒప్పుకోలేము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం జరిగించాడు కాబట్టి మనం పాపాలు ఒప్పుకోగలిగాం. చచ్చిన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరేం చేయగలరు చెప్పండి? ఎవరు చేయగలరా? కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే ఆయన ముందుగా నన్ను నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునుపే నిర్ణయించాడు. ఎరుమి అంటాడు కదా, తల్లి గర్భమున రూపింపబడక మునుపే. సంసోనును దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? పుట్టిన తర్వాత, చదువుకునే టైంలో, ఇంటర్మీడియట్లో, వెళ్ళిన తర్వాత. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఇంకా పుట్టన కూడా లేదు. ఇంకా సంసోను తల్లి గర్భవతి కూడా అవ్వలేదు. ఇంకా ఆమెకి గొడ్రాలుగా ఉన్నప్పుడే దేవుడు ఏమంటాడు? నువ్వు కుమారుని అంటావు కదా, ఆయన నాజీలు చేయబడిన వాడై ఉంటాడు. అంటే ముందుగా ఇంకా పుట్టక ముందే, సంసోనుడు పుట్టక ముందే దేవుడు ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను కూడా అంతే కదా. నిన్ను నన్ను కూడా ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే, తల్లి గర్భమున పిండమున ఉండగానే. దావీదు అంటాడు, తల్లి గర్భమున రూపింపబడక మునుపే. కాబట్టి రక్షణ పొందిన నేను కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారంలో ఉన్నాము, దేవుని యొక్క చిత్తంలో ఉన్నాము. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నిన్ను నన్ను ముందుగా ఏర్పరచుకున్నాడు. He has predestinated us.
కాబట్టి మనం ఏ విధంగా జీవించాలంటే దేవునికి కృతజ్ఞులమై జీవించాలి, దేవునికి నమ్మకస్తులమై జీవించాలి. మనకంటే నీతిమంతులు, మనకంటే మంచివారు, ఇంకా గొప్పవారు, దేవుని కోసం ప్రాణం పెట్టేవారు కూడా ఈ లోకంలో ఉన్నారు. అయితే దేవుడు వారికి ఇటువంటి అవకాశం ఇవ్వలేదు, కానీ నీకు నాకు అవకాశం ఇచ్చాడు, ముందుగా ఏర్పరచుకున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి. ఒక క్షణము వాక్య వెలుగులో మన జీవితాలను ఒకసారి చూసుకుందాం. మన జీవితం ఒకసారి మనం పరీక్షించుకుంటే ఏమాత్రం కూడా మనం నీతిమంతులుగా పిలువబడడానికి యోగ్యత లేని వారు, కానీ క్రీస్తును బట్టి ఆయన ముందుగా నిర్ణయించాడు కాబట్టి ఈరోజు మనము నీతిమంతులముగా పిలువబడుతున్నాం. దానిని బట్టి ఈరోజు మనం కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా, నీ కోసం నేను జీవిస్తాను, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నువ్వు నన్ను ముందుగా నిర్ణయించావు, నీ కోసం నమ్మకస్తురాలుగా జీవిస్తాను అని ప్రభు దగ్గర మనం సమర్పించుకుందాం. ప్రార్థన తీసుకుందాం. ప్రేమగా మా ప్రియ పరలోకం తండ్రి, పరిశుద్ధుడు దేవ, మా ప్రభు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి సాయంకాల సేవలో మనకి సారి ఈ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రము చెల్లిస్తుంటున్నాము. సాయంకాల సేవలు ప్రభా మరి బైబిల్ పట్ల కలిగి ఉండడానికి సౌలభ్యుల మీరు మార్పిస్తూ వచ్చిన యొక్క ఆధిక్యతలపై నీకు వదనలు చెల్లిస్తుంటున్నాం. ప్రభావ మేము వాక్యంలో నాయన మరి నాయన ఆత్మీయంగా మీరు మాటలు విని అభివృద్ధిలోకి రావాలని ప్రభావ మరి మీరు ప్రేమించి దేవా మరి మీ దాసులు నాయన అభివృద్ధిలను మాకు నడిపిస్తూ ప్రభా యొక్క బైబిల్ పఠనం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నంటే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు జీవిత చరిత్ర ప్రభావ మరి తాను చేసినటువంటి పరిచర్యను ప్రభావ జ్ఞాపకం చేస్తూ వస్తుంటున్నారు. ఆ పరిచర్య ద్వారా ప్రభావ మరి ఆనాటి ప్రజలు ఎలాగో విశ్వాసం ఉంచుతూ వచ్చినారు, అలాగే మాటలు విని మేము కూడా విశ్వాసం ఉంచి అలాగే ప్రభావ మరి నేను మైపరిచేవారే ఉండడానికి మీరే మాకు సహాయం చేయమని ఈ సరిలో ప్రార్థిస్తుంటున్నాం. ప్రభావ మరి ఆయన పదవులో దేశంలో నుండి ఆయన మీరు మాటలు ఇచ్చిన మాటల ప్రతి స్తోత్రాలు ఆయన మరి ప్రభావ ఆయన దేశం నుండి ప్రభావ మరి శరీరంకి వచ్చి శరీరం నుండి ఆయన మరి ఇస్మియాలో ఉన్నటువంటి యోగ్యతకు వచ్చి అక్కడ సమాజ మందిరంలో ప్రభావ కూర్చుంది ఆయన మరి బోధకుడు మధ్య వచ్చినాడు. ప్రభాధికారులు ఆయన మరి వాక్యం మీరేదైనా చెప్పాలని అడుగుతూ వచ్చినప్పుడు లేచి ప్రభావందరికీ చేసి ప్రభా దేవుని వర్తమానం అందిస్తూ వచ్చినాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ప్రభా మరి ఆరంభం ఐగుప్తులో దాసత్వం నుండి వారిని నడిపించి వారి ప్రభావాన్ని వారికి స్వాస్థ్యమైన దేశాన్ని పంచిపెడుతూ వచ్చినారు. 7 జాతుల వారిని ఎరగొట్టి ప్రభావాన్ని వారికి స్వాస్థ్యమించి తద్వారా వారి జీవితాలన్నీ కూడా బయటపరుస్తూ యూదులకు ప్రభా మీ ఒక వాక్యాన్ని అందిస్తూ వచ్చినారు. ఆ వాక్యం విని యూదులు మత్సరంతో నిండుకున్నటువంటి వారిపై నిత్య జీవాన్ని కోల్పోయి ప్రభా అపాత్రులపై చెబుతూ వచ్చినారు. ఆ మాటలన్నింటి కూడా మీరు జ్ఞాపకం చేస్తూ ప్రభా మరి మేము కూడా దాదా మరి అన్ని జన్మలో ఉన్నటువంటి వారు ప్రభా వారు ఆ యోగులు తిరస్కరించడం ద్వారా అన్ని జనుల దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రచురపరిచినప్పుడు అనేకులు విశ్వసించి సంతోషిస్తూ వచ్చినారు. అలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని కూడా మీ వాక్యం చేత మీ కృప చేత మమ్మల్ని ఏర్పరచుకుంటూ వచ్చినారు. అందుకే ఈ వదనము చెల్లిస్తున్నాం. కృప చేతనే ప్రభావం మేము నీతి మంత్రిగా తీర్చబడుతూ వచ్చినామని ప్రభు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభా నీతి మంత్రులుగా తీరుస్తారని ఆయన రక్తం ద్వారా మాకు ప్రభా నీతి మంత్రులుగా తీరుస్తారని దేవా మీరు మాట్లాడిన మాటల కొరకు వదనాలు. ప్రభా మీరు మమ్మల్ని పిలిచి నీతి మంత్రులుగా తీర్చినారు. అందుకే నేను స్తుతిస్తూ వదనము చెల్లిస్తుంటున్నాం. ఇలా ప్రభా మరి ఆత్మీయ జీవితాలు మేము ప్రభా మరి ఎలా మీరు ప్రకటించేవారుగా ఉండాలని ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇంకా అనేక మాటలు మా దృష్టికి తీసుకొని వచ్చినారు. విన్నటువంటివి ప్రభా మేము
హృదయంలో భద్రపరచుకోవడానికి, జ్ఞప్తిలో ఉంచుకోవడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు మాకు దయచేసి మీ నామాన్ని మీరు బయటపరచుకోవాలని ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. వచ్చిన వారందరిని బట్టి నీకు వదనములు. ఇంకా రాలేని వారు కూడా వచ్చి ఈ వాక్యం విని ప్రభా మరి నాయన నీ యందు విశ్వాసం ఉంచి అంతవరకు మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ పరిచర్య అంతటి కూడా దీనికి ఆశీర్వదించండి. ఇంకా రక్షణ లేని వారు రక్షణ పొంది ప్రభా మరి జీవించడానికి, నిత్య జీవానికి వారసుగా చేయబడడానికి మీరే సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ప్రభానికి వదనాలు. నాయన సంఘం ఉన్న ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్యం ఉన్న వారి నుండి బాగు చేయండి. ప్రభానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభాని దాసుని మరొకసారి అబద్ధికలను మీ చేతులకు అప్పగిస్తూ కుటుంబాన్ని అన్న పరిచర్యను దీనికి ఆశీర్వదించండి. భవిష్యత్తు ఇంకా ముందున్న దినాల్లో బలంగా వాడుకొని మీరు పైకి పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మమ్మల్ని అందరినీ దయరాస్తాలకు అప్పగిస్తూ ప్రార్థించి అడిగి వేడుచుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను, వారిని నిర్ణయించెను. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను, వారిని నిర్ణయించెను. పిలచి పిలాదీచి మహిమపరచెను. పిలచి పిలాదీచి మహిమపరచెను. తన తనయుని రూపమిచ్చే అనమానందము తెయము. తన తనయుని రూపమిచ్చే అనమానందము తెయము. మనవేసుని వారనము మనలను రక్షించెను. తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించెను. తనకే స్తుతి పాడెదము. మనకే స్తుతి